సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుని కృపను బట్టి నడిపించే విధానాన్ని బట్టి ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. జీవితంలో అనేకమైన శోధనలు కలుగుతున్నప్పుడు, లేక జీవితంలో అనేకమైన ఆటంకములు మనకు ఎదురవుతున్నప్పుడు ఏ విధముగా దేవుని కరుణ మనం పొందుకుంటున్నామని, దేవుని ఉద్దేశములు మనం నడిపిస్తున్నాయని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని పరిపూర్ణముగా బలపరుచుకొని నాలో ఉండిన శోధన నుండి ఏ విధముగా విడుదల పొందుకోవాలని, నాలో కలుగుతున్న ఆటంకంలో నుండి ఏ విధముగా దేవుని కృప పొందుకొని శోధన నుండి పరిపూర్ణముగా తొలగించబడే విధానముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో దేవుని కరుణ పొందుకొనుటకు, దేవుని ఉద్దేశాలు మన జీవితంలో ఏ విధముగా నడిపించబడుతున్నాయని, దేవుని కృప ఏ విధముగా మనం నడిపించుటకు ఈరోజు అంశముగా ఉన్నదని మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిపూర్ణమైన దేవుని మార్గం నేను వెతుకుతున్నప్పుడు ఏ విధముగా దేవుని కరుణ చేత నేను నింపబడుచున్నామని, దేవుని ఉద్దేశాలు ఏ విధముగా నడిపించబడుటకు నేను ఉన్నానని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని పరిపూర్ణమైన మార్గముగా మారుటకు, నాలో కలుగుతున్న శోధనలన్నిటిని పరిపూర్ణముగా తొలగించబడుటకు, నేను దేవుని కరుణ వెతికే బిడ్డలుగా మారుటకు, నాలో ఉండిన ఆటంకములన్నీ తొలగింపబడి దేవుని కరుణ ఏ విధముగా పొందుకోవాలని, దేవుని ఉద్దేశాలు ఏ విధముగా నేను పరిపూర్ణముగా అనుగ్రహంగా నేను మారాలని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని పరిపూర్ణముగా దేవుని మార్గముగా నేను జీవించినట్లయితే, దేవుని శక్తిగా నేను మారుటకు దేవుని అనుగ్రహమే అని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో ఏ విధముగా దేవుని కరుణ ఈరోజు అంశముగా కరుణించేదను అనే అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితాన్ని పరిపూర్ణముగా దేవుని కరుణగా మారుటకు, నాలో ఉండిన ఏ విధమైన పాపం నాకు ఉన్నదని, నాలో ఏ విధమైన పాపం చేత నేను జీవింపబడుతున్నానని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే కరుణించేదను అనే అంశముగా మనం చూస్తున్నాం. యజమానుడా నా యేసు రాజుడా, తలంపులెల్లా నా తపనయంత, నా తలంపులెల్లా నా తపనయంత, నీ చిత్తం చేయుటయే. యజమానుడా యజమానుడా నా యేసు రాజుడా. సహోదరి సహోదరులారా, జీవితాన్ని ఏ విధముగా మార్చబడుటకు, దేవుని కరుణ ఏ విధముగా పొందుకోవాలని, దేవుని ఉద్దేశం ఏ విధముగా నేను పొందుకొని నా జీవితాన్ని పరిపూర్ణముగా మార్చబడుటకు, నాలో కలుగుతున్న శోధనలన్నిటినీ ఏ విధముగా పాపం నాలో కలుగుచున్నప్పుడు ఏ విధమైన పాపం నుండి నేను తొలగించబడాలని, నాలో కలుగుతున్న అనేకమైన శోధనలకు నేను గురైనప్పుడు దేవుని కరుణ నేను పొందుకొనుటకు జీవించే విధానమును ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో దేవుని కరుణ
పొందుకొనుటకు నాలో ఉండిన పాపం నాకు ఆటంకంగా ఉన్నదని, నాలో ఉండిన శాపమే నాకు ఆటంకంగా ఉన్నదని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితాన్ని పరిపూర్ణమైన మార్గంగా నేను ఎంచబడుటకు, పరిపూర్ణమైన దేవుని అనుగ్రహముగా నేను మారుటకు నా జీవితం ఏ విధముగా ఉన్నదని, నాలో కలిగే శోధనలన్నిటినీ పరిపూర్ణముగా విడిపించబడి ఏ విధముగా జీవించదనని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని బలపరుచుకొని దేవుని మార్గముగా నేను వెతికే బిడ్డలుగా ఉన్నప్పుడు నాలో కలుగుతున్న శోధనల నుండి పరిపూర్ణము విడిపించబడి, నాలో కలిగే పాపం నుండి నేను విడిపించబడి ఏ విధముగా జీవించుటకు నేనున్నానని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిపూర్ణమైన మార్గముగా నేను మారుటకు, పరిపూర్ణముగా దేవుని బిడ్డలుగా నేను మారుటయే ఈరోజు కరుణించేదను అన్న అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవిత అనుగ్రహాన్ని పొందుకొనుటకు దేవుని కృప ఏ విధముగా అనుగ్రహముగా మారుతుందని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, నీ కోసం జీవిస్తున్నా, నిన్ను నే ప్రేమిస్తున్నా, బలి అయి రక్షించితివా, పరలోకం తెరచితివా, నాకై పరలోకం తెరచితివా. నీ కోసం జీవిస్తున్నా, నిన్ను నే ప్రేమిస్తున్నా, బలి అయి రక్షించితివా, పరలోకం తెరచితివా. సహోదరి సహోదరులారా, జీవితాన్ని పరిపూర్ణముగా మార్చబడుటకు నాలో కలుగుతున్న అనేకమైన పాపం నన్ను వెంటాడుచున్నప్పుడు దేవుని కరుణ నేను పొందలేనని, నాలో ఉండిన పాపమే దేవుని కరుణకు ఆటంకంగా ఉన్నదని, నాలో ఉండిన శాపమే దేవుని కరుణకు ఆటంకంగా ఉన్నదని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితాన్ని ఏ విధముగా మార్చబడుటకు నాలో ఉండిన పాపం దేవుని కరుణ తెలుసుకొనలేక, నాలో ఉండిన పాపం దేవుని కరుణకు ఆటంకంగా ఉన్నదని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో దేవుని వెతుకుటకు, నా జీవితాన్ని ఏ విధముగా మార్చబడుటకు నేనున్నానని, నాలో ఉండిన వ్యతిరేకత దేవునికి ఆటంకంగా ఉన్నదని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిపూర్ణమైన దేవుని అనుగ్రహం నేను పొందుటయే, పరిపూర్ణమైన దేవుని మార్గం నేను తెలుసుకొనుటయే దేవుని కరుణ అని మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని పరిపూర్ణముగా మార్చబడే దేవుని చెంత మనం జీవించినప్పుడు నాలో ఉండిన పాపం దేవునికి ఆటంకంగా లేకుండా, నాలో ఉండిన చెడు మార్గములు దేవునికి ఆటంకం లేకుండా దేవుని కరుణ పొందుకునే బిడ్డలుగా ఉండుటకు ఈరోజు దేవుని అనుగ్రహముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని బలపరుచుకొని దేవుని కరుణ వెతుకుటకు జీవించే బిడ్డలుగా ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే దేవుని కరుణ నడిపిస్తూ ఉందని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. జీవించు దినములంతా ఉరికురికి పని చేసేదన్,
పిలిచావు నీ సేవకై, దానిని మరిచేదనా? జీవించు దినములంతా ఉరికురికి పని చేసేదన్, పిలిచావు నీ సేవకై, దానిని మరిచేదనా? తండ్రిని సన్నిధిలోనే సంతోషించి స్తుతి పాడేదన్, ఎప్పుడయ్యా నిన్ను చూచేదన్, నా మది తపించెను. సహోదరి సహోదరులారా, దేవుని కరుణ అంశముగా కరుణించేదను అన్న అంశముగా మనం చూస్తున్నాం.